ఇప్పుడైతే మేడారం జాతర మరి కొన్ని రోజులు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, ఆల్రెడీ జరుగుతుంది కూడా, రాకపోకలు జరుగుతున్నాయి, భక్తులు కూడా వస్తూ ఉన్నారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దీనికోసమని మంత్రి సీతక్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ 251 కోట్లు, అదేవిధంగా రోడ్ల కోసం మాత్రమే 101 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఇక్కడ అభివృద్ధి అంటే మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కావచ్చు అభివృద్ధి అనేది. ఇప్పుడు వరకు ఈ కొండ బ్రిడ్జి కూలిపోయి దగ్గర సంవత్సరంన్నర ఎబో అవుతుంది. అయినా ఇప్పుడు వరకు దీన్ని పనులు ఎటువంటి ఏం చేయలేదు. అయినా మేడారం సమీపిస్తుంది కాబట్టి హడాహోడిగా పని చేసిండ్రు. ఈ రోడ్ పై నుంచి దగ్గర మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డరు, తర్వాత వచ్చేసి ఇటు నాగారం మంగాపేట, ఇటు వచ్చేసి కన్నయ్యగూడెం ప్రజలందరూ ఇక్కడ నుంచే పోతారు మేడారంకు. ఎందుకనంటే షార్ట్ కట్ ఇది 9 కిలోమీటర్లే వస్తుంది. ఈ రూట్ మొత్తం ఇక్కడనే పోతారు. దీనికోసం తాత్కాలికమైన రోడ్ వేసిండ్రు. ఇక్కడ తాత్కాలికమైన రోడ్డు కింద ఇసుక వేసిండ్రు. 10 వెహికల్ పోగానే ఇసుక ఏమవుతుంది అంటే ఎక్కడక్కడ జారిపోతుంది. ఇసుక జారంగానే ఇక్కడ రాబోయే కాలంలో ఏమవుతుంది అంటే ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్యలు బాగా ఏర్పడుతుంది. అంత చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఎప్పుడో ఈ రోడ్లను ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పుడు వరకు రోడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. జాతరకు 10 నుంచి 12 రోజులు మాత్రమే ఉన్నది. ఆ పార్టీకి రద్దీ మొదలైంది. అయినా తాత్కాలికమైన రోడ్లతోనే నడిపిస్తానంటే ఏ రకంగా అభివృద్ధి ఉన్నదో ఒకసారి ప్రజలే దీన్ని నిర్ణయించుకుంటారు, ప్రజలే చూస్తారు. ఒకసారి ఇటు మనం చూస్తే చూడండి, ఇగో ఇప్పుడు రోడ్ అవుతుంది, బుంగలు పెట్టిండ్రు, ఆ రోడ్ అవుతుంది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ఎలా? కింద చూస్తే మనం చూడండి ఇసుక, ఇది పైన మట్టి పోసిండ్రు. కొన్ని వెహికల్ నడవంగానే ఇసుక ఏమైపోతుంది, కింద జారిపోతుంది. జారిపోయినప్పుడు వెహికల్ ఎలా పోతుంది? మళ్ళీ హెవీ వెహికల్స్ ఇటు వస్తుంది, చాలా వెహికల్ ఇటే వస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని వెహికల్ ఇటు వచ్చినప్పుడు అవి సక్రమంగా పోలేవు, ఇక్కడనే స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితే వాళ్ళు పక్కన తిప్పుకొని పోవడానికి కూడా ఛాన్స్ లేదు. అదే ఒక వెహికల్ ఇక్కడ ఖరాబ్ అయిందనుకో పక్కన పోవడానికి కూడా లేదు. బై మిస్లా కొంచెం కూడా స్లిప్ అయితే డైరెక్ట్ అయినా వాళ్ళు ఏమి వెహికల్ ఏంటిది కింద జారిపోతుంది. ఇంత ప్రమాదమైన స్థితి ఉన్నది. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ ఉన్నది? డెవలప్మెంట్ అనేది శూన్యం ఇక్కడనే మీకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ 31 లక్షలు పెట్టి కట్టింది దీనికోసమే అంటే ఇక్కడ నాణ్యమైన రోడ్డు కూడా సరిగ్గా వేయలేదు అన్నట్టు. ఇప్పుడు చూస్తే మీకే కనిపిస్తుంది కదండి, 30 లక్షలతోని ఈ రోడ్లను నిర్మించిండ్రు. ఈ రోడ్ ఏమున్నదంటే 30 లక్షలు ఇదే అండి, మట్టి 30 లక్షలతో మట్టి వేయించిండ్రు. దీనికి 30 లక్షలు అంటారు. కింద ఏమో ఇసుక వేసిండ్రు. ఇటు అటు ఉన్న ఇసుకను తోడేసి దానిపై నుంచి లైట్గా ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు మట్టి పోసేసి మేము 30 లక్షలతోనే తాత్కాలికమైన నిర్మాణం చేసినామని అంటున్నారు. ఈ తాత్కాలికమైన నిర్మాణం ఎంతవరకు ఆగుతుంది అంటే మళ్ళీ మేడారం కాగానే ఇది ఆగమైపోతుంది. అప్పుడు వరకు 30 లక్షలు నీళ్ళ పాలు చేసినట్టే. వెహికల్ కూడా పోవడానికి చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇక్కడ మంత్రి సీతక్క గారు తిరుగుతలేదా నియోజకవర్గ అభివృద్ధిలో కోసం తిరగట్లేదా? ఇప్పుడు సీతక్క గారు తిరుగుతారండి. దేనికోసం తిరుగుతారు? వాటలు పంచుకోవడానికే తప్ప అభివృద్ధి కోసం కాదు. ఇక్కడ ఎంత 251 కోట్లు అదే లీగల్గా మనకు శాంక్షన్ చేసిండ్రు. ఇప్పటి వరకు ఏం చేసిండ్రు? జాతర ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ జాతరకు వస్తూ ఉన్నారు. ఇంకా జాతర 10 రోజుల్లో పెద్ద జాతర స్టార్ట్ అవుతుంది. కొండై దాటంగానే ఇక్కడ మినీ మేడారం అని అంటారు. కొండైలా మినీ మేడారం సమ్మక్క సారక్క గద్దెలు ఉంటారు. ఇక్కడ చాలామంది పబ్లిక్ వస్తారు. మేడారంలో మినిమం ఒక 20% పబ్లిక్ ఇక్కడ కూడా వస్తారు. లక్షల పబ్లిక్ ఇక్కడ వస్తారు. దాన్ని ఒకసారి అభివృద్ధి చూడండి, అక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. మేడారంలో సీతక్క ఏం చేస్తుందని అంటే వాళ్ళ వాటలు పంచుకోవడానికి ఏ మంత్రికి ఎంత వాటలు పంచుకోవడానికి పర్యవేక్షణ ఇస్తుంది, కానీ ఈ పనులకు పర్యవేక్షణ లేదు. ఎందుకంటే మేడారం సమీపంలో మేడారం పోయే దారే కదా, అదే సీతక్క వచ్చి దీన్ని విజిట్ చేయొచ్చు కదా. మరి రేపు మేడారం నుంచి ఇక్కడ చాలామంది పబ్లిక్ ఇదే రోడ్ మీద రావాలి. మరి ఈ రోడ్ మీద ఎక్కడైనా వెహికల్ స్టక్ అయితే పరిస్థితి ఏంటిది? లేకపోతే ఇక్కడ రేపు వర్షంతోనే కుంగిపోతే పరిస్థితి ఏంటిది? ఒక 4 వెహికల్ జామ్ అయితే పరిస్థితి ఏంటి? మరి ఎలా ఉన్నది ఇక్కడ అని ఒకసారి వచ్చి పరీక్ష చూసుకోవాలి కదా. అసలు ఏం లేదు. ఎందుకనంటే మేడారంనే ఉంటుంది. ఎందుకనంటే అక్కడ వాటలు పంచుకోవడానికి మాత్రమే సీతక్క ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. బాగానే చేస్తున్నారు కదా, వాటాలు కాకుండా వాళ్ళు తిరుగుతున్నారు. మంత్రులు కార్లు వేసుకొని వస్తూ ఉన్నారు, నియోజకవర్గాలు బట్టి తిరుగుతూ ఉన్నారు. డెవలప్మెంట్ అనేది ఇది అన్నట్టుగా చూపెడతా ఉన్నారు. హడాహోడి అండి, హడాహోడి తప్ప ఏం లేదు. డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి మేడారం కేవలం 9 కిలోమీటర్లు. 9 కిలోమీటర్ దూరం నుంచి 9 కిలోమీటర్ దూరం పోతే మేడారం వస్తుంది. 9 కిలోమీటర్ దూరంలో ఏసొంటి పరిస్థితి ఉన్నారు మీరు కండారా చూస్తాను కదా. ఉసుక పోసి ఉన్నారండి, మట్టి పోసి ఉన్నారు. దీని మీద మినిమం మోరం కూడా పోయలేదు, మట్టి పోసి ఉన్నారు దీని మీద.
మట్టితోనే ఉన్నది, ఇంకా ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నది? అదేందని అంటే ఓన్లీ కలరింగో, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, తేపకొక మంత్రి రావడం పోవడం ఏదో చేస్తున్నామని మాయ మాటలు గారడి చేయడానికి తప్ప ఇంకా ఏమి కూడా అభివృద్ధి లేదండి. అభివృద్ధి చేస్తే మేమే స్వాగతిస్తాం కదా, అభివృద్ధి చేయాలనే కదా మేము కోరుకుంటున్నాం. కానీ అభివృద్ధి ఎక్కడ ఉన్నది? వాటల మీద ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళకు అభివృద్ధి మీద ఉంటే ఇలా మట్టి రోడ్డు ఉండదు. దీని మీద ఈ పార్టీకి తాత్కాలికమైన కంకరనో ఇంకో ఏదో పోసి వెహికల్ మంచిగా పోయేటట్టు చేసేటోళ్ళు. అంటే దీన్ని బట్టే మనకు తెలుస్తుంది ఏంటిది, అభివృద్ధిని గాలికి వదిలిపెట్టిండ్రు. కేవలం కమిషన్లకు వాటాలకు మాత్రమే వాళ్ళు ఎదురు చూస్తారండి.